ఎరా సిద్ధు, ఏం ఆలోచిస్తున్నావు? నా లవ్ మ్యాటర్ రా. ఎప్పుడు లవ్ అయినారా? ఇంకేం పని లేదా? మళ్ళీ ఇంకా లవ్ గురించి ఆలోచిస్తున్నావారా? నీకు ఇంకేం పని లేదా? ఎన్నాళ్ళ నుంచి లవ్ చేస్తున్నావురా? 1 year రా. వాడిని చూడరా, వచ్చాడు పటాయించాడు, అమ్మాయిని పడేశాడు. అదిగాక కాలేజ్లో బెస్ట్ కపుల్ అని చెప్పి వాళ్ళకి పేరు. ఓ అవునా? సో వాడు ఇప్పుడు పడేసాడా ప్రేమించాడారా? ఓరి నాయనో. అరే ఎవరతను? ఏంట్రా కామెడీయా? అలా అర్థమైందా మీకు? ఏ ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు అర్థం కాదురా, ఆ ప్రేమ పెరిగి కొన్నాళ్ళు అయిన తర్వాత అర్థమవుతుంది. వాడు ప్రేమించాడు, పడేశాడు. మీకేం అర్థం కాని విషయం నాకు అర్థమైంది. అటు చూడండి. హలో. అరే వివేక్, ఏం చేస్తున్నావురా? పండుకున్నా బే. అరే లేవురా, ఈరోజు కాలేజీలో పార్టీ ఉందిరా. ఇయ్యాలేం పార్టీరా? అరే ఏదో పార్టీ, బండి తీసుకొని పైసలు తీసుకొని జల్దీ రారా బై. ట్రై చేస్తారా బాబు, పెట్టేరా. ఇప్పుడు బైక్ ఇంకా మనీ ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలరా బాబు. ఐడియా. రే అన్నయ్య, రే లెవ్వురా. అబ్బా ఏంట్రా పొద్దున్నే నీ గొడవ? కాఫీరా. నువ్వా? నాకా? కాఫీయా? ఏంట్రా కొత్తగా? తాగరా, కాఫీయేరా, తాగు. బా పేస్ట్ ఎక్కడా? అన్నయ్య పేస్ట్. వీడేంటి ఎప్పుడూ లేనిది ఈరోజు కొత్తగా? అన్నయ్య షూస్. ఏరా, ఇంత ప్రేమ ఉందా నా మీద నీకు? నిన్న బైక్ అడిగినట్టున్నావు కదా, తీసుకో, నేను ఆటోలో వెళ్తానులే. ప్రేమ ఉంది, అలాగే పని కూడా ఉంది. ఉన్నావు తెలుసా? హ్యాండ్సమ్. అంత బాగున్నానా? అయ్యో అయ్యో
ఓకే అయితే మరి ఈ హ్యాండ్సమ్ గాయకు ఒక ముద్దిస్తావా? ఓకే సరే మరి నాతోటి స్కూల్ దాకా వస్తావా? ఓకే సరే పద. తప్పుతుందా? నన్ను హ్యాండ్సమ్ అన్న బ్యూటిఫుల్ గర్ల్కి తోడుగా రావడం నా అదృష్టం కదా. ఎందుకురా ఏడుస్తున్నావు? ప్రతిరోజు ఉల్లిపాయలు కోస్తూ నువ్వు ఏడుస్తున్నావు కదక్క, నేను చూడలేకపోతున్నా. ఇవాళ నుంచి నేను కోస్తా. ఏంట్రా అన్నేం కాకపట్టడం అయిపోయింది ఇప్పుడు నన్నా? అది కాదక్క. నీకేం కావాలో నాకు తెలుసు. ఆపు ఆపు, నేను ఇస్తా. మై గాడ్, వాట్ అ బ్యూటీ. ఇంత అందమైన అమ్మాయిని ఎప్పుడు చూడలేదు. ఈ అమ్మాయిని ఎలాగైనా ఇంప్రెస్ చేసి పడేయాలి. సరే మరి స్కూల్ వచ్చింది. బాయ్. బాయ్. ఈడెవడరా బాబు? బాయ్. చిన్న పాపలకి హ్యాండ్సమ్ గానే కనిపిస్తున్నా, పెద్ద పాపలకే. అరే మామ, అమ్మాయిలను పడేయడం ఎలారా? రే, లైఫ్లో ఇంపార్టెంట్ ఇంప్రెషనే రా. ఇంప్రెస్ చేస్తేనే అమ్మాయిలు పడతారు. అసలు ఇంప్రెషనే రా లవ్. అదిగోరా మన ఫస్ట్ ఇయర్ సిఎస్సి గీత. రోజుకి 2 చాక్లెట్లు, 3 సొల్లు కబుర్లు, 4 సార్లు ఐ లవ్ యూ చెప్తే, 5 కుళ్ళు జోకులు, 6 గంటలకి కాలేజ్ నుండి బైక్ మీద ఇంటికి డ్రాప్ చేస్తే 7 అడుగులు ఎవరితోనే నడుస్తుందిరా. ఓకే సరేరా, మరి గీతను పడే చూద్దాం. చెయ్యి నువ్వు నీ ఎదవ టేస్ట్. అది లవ్ రా, ఎవరి మీద పడితే వాళ్ళ మీద పుట్టదు. ఒక అమ్మాయిని చూసిన వెంటనే లవ్లో ఇంప్రెస్ చేసి లవ్లో పడాలనిపించాలి. దరిద్రుడా. స్నేహ, నా పేరు నీకెలా తెలుసు? అదొక పెద్ద విచిత్రం. నీకు చెప్పినా కానీ అర్థం కాదు. నేను కొంచెం మాట్లాడాలి నీతో. ఆల్రెడీ మాట్లాడేసావుగా. ఆ? అదే కొంచెం మాట్లాడావుగా. ఈ కొంచెం కాదు, ఇంకో కొంచెం మాట్లాడాలి. అంతేనా? ఇంకా వినొచ్చు కదా. సరే చెప్పు. ఐ లవ్ యూ. సర్లే లేగు. స్నేహ ఆగు. ఇంకేంటి? ఇంకేం చెప్తావు? ఒక్క నిమిషం, ఒక్క మాట. రోజు ఇదే దారిలో వెళ్తావు, రేపు కూడా ఇదే దారిలో వెళ్తావు. కానీ ఇప్పుడు నేను చెప్పింది నువ్వు విన్నావంటే రేపు కూడా నేను నీతో. అబ్బా, డైలాగ్ బాగా చెప్తున్నావు. సినిమాలు చూస్తావు. నువ్వు జోక్ చేసావని నాకు తెలుసు. నా ప్రేమను యాక్సెప్ట్ చేయొచ్చు కదా. చేస్తే ఇప్పటి వరకు నువ్వు గడిపిన ప్రతి క్షణం ఒక గతంలా ఉంటే, రేపు నుంచి నువ్వు గడిపే ప్రతి క్షణాన్ని ఒక జ్ఞాపకంలా మారుస్తా. అబ్బో, ఏంటో తేడా. అది షాన్వి, ఐ లైక్ యూ నో. ఎవరు రాసుంటారు? నా హృదయం నీకోసం తన వేగం పెంచేనే, ఈ సమయం మన కోసం క్షణకాలం ఆగేనే. నా మనసే వింతగా నీ కలతో నిండెనే, నన్ను నాలో
ఉంచక నీ కోసం ఊరికేనే కొత్తగా మబ్బులతో చేరేగా వింతగా ప్రేమ చినుకులే కురియగా ఐ లవ్ యూ. థ్యాంక్ యూ ఫర్ సర్ప్రైజెస్. మరి నా లవ్ మ్యాటర్ నవ్విందంటే పడిపోయినట్టే. ఓయ్ స్నేహ, ఏంటి? ఐ లవ్ యూ. నిన్న చెప్పావుగా, నేను ఎస్ అని చెప్పలేదుగా, మళ్ళీ ఎందుకు ఫాలో అవుతున్నావు? అంటే నువ్వు పర్మిషన్ ఇస్తేనే ఓపెన్ అవ్వాలా? నువ్వు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది హార్ట్లో ఉన్న ఫీలింగ్ అమ్మా, బయటికి తన్నుకొచ్చేస్తుంది. అంటే ఓకే, నేను ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తావా? అడుగు. మీ అమ్మ తిడితే బాధ, మీ నాన్న మీద కోపం, మీ చెల్లితో స్నేహం, ఇవన్నీ పర్మిషన్ తీసుకునే ఓపెన్ అవుతావా? ఆబ్వియస్లీ పర్మిషన్ తీసుకొని ఓపెన్ అవుతాం. ఇది కూడా అంతేనమ్మా, హార్ట్లో ఉన్న ఫీలింగ్స్ ఇవి. నిన్నటికంటే తక్కువ, రేపటికంటే ఎక్కువ. అయినా నిన్నేంటి జ్ఞాపకానికి గుర్తుకి తేడాడికి అలా వినకుండానే వెళ్ళిపోయావు. నా లైఫ్లో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి, నువ్వు దానిలో గుర్తుగా మిగిలిపోతావేమో చూసుకో. నీ లైఫ్లో ఏది జ్ఞాపకమో ఏది గుర్తో 2 రోజులు టైం స్పెండ్ చేసే తెలిసేది నీకు. వాట్? అది అంటే నాతో 2 రోజులు టైం స్పెండ్ చేస్తే కదా నేను గుర్తుగా చెరిగిపోతాను, జ్ఞాపకంలా మిగిలిపోతాను. అన్ని డైలాగ్స్ చెప్పావుగా, రేపు ఎక్కడికి వెళ్ళాలో నువ్వే డిసైడ్ చేసుకో. వీడు ఏం చేస్తున్నాడు? వీడికి ఒకసారి కాల్ చేద్దాం. హాయ్ వివేక్. హాయ్ రా, ఎక్కడున్నాం? నేను ఇంటి దగ్గరే. అవును, బయటికి వెళ్దామా కాఫీ డేకి? సరే పోదాం. ఎప్పుడు? అవును, ఏం వేసుకుంటున్నావు? బ్లాక్ షర్ట్ వేసుకుంటారా? షీ బ్లాకా? రెడ్ వేసుకో కదా. రెడ్డా? సర్లే, రెడ్ వేసుకుని వస్తా. 5 మినిట్స్లో అక్కడ ఉంటా. సరే. హాయ్, కమింగ్, వెయిట్. వావ్, నైస్ షర్ట్. నీకు నచ్చిందా? యా. అఫ్ కోర్స్, రెడ్ కలర్ ఆఫ్ రెడ్ రోజ్, మన లవ్. చాలే, ఇంకెక్కువ. చాలా అంటే చాలా బాగుంది. నేనంటే నీకు అంత ఇష్టమా? నాకంటే జాను. అయితే నీ ఇష్టాలు చెప్పు. గర్ల్స్ ఫస్ట్, నువ్వు ముందు చెప్పు. అయితే నాకు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. నాకు సిల్క్ చాక్లెట్ ఇష్టం. వావ్, నాకు కూడా యమ్మీ యమ్మీ. నాకు మహేష్ బాబు ఇష్టం. మహేష్ బాబా బ్రహ్మోత్సవం 50 సార్లు చూసిన, 50 సార్లు. దరిద్రం. తన ఇష్టాలు నా ఇష్టాలు వేరే, కానీ తన ఇష్టమే నా ఇష్టంగా మార్చుకోవడమేమో ప్రేమ అంటే.
1 butterscotch ప్లీజ్. కాదు 2. ఓన్లీ 1 butterscotch. మరి నీకు? వెనిలా. అదేంటి? నా ప్రేమ నీకు ఇష్టమైంది నీకు ఇవ్వటం, అంతేగాని నీ ఇష్టాన్ని నా ఇష్టంగా మార్చుకోవడం కాదు. అర్థమైందా? వివేక్, చెప్పు. నేను నీకు ఒకటి చెప్పాలి. ఐ లవ్ యూ వివేక్. ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ. ఇన్నాళ్ళు వెయిట్ చేసే ఈ మాట కోసం. లెట్ సెలబ్రేట్. ఐ వాంట్ టు సెలబ్రేట్ ఇట్ నౌ. వాళ్ళు వచ్చారా ఫోటోలో? డే బై డే హ్యాండ్సమ్గా తయారవుతున్నావు. నేనా? అరే వినయ్, ఫోటోల్లో ఏముందిరా, ఎలాగైనా వస్తాయి. సరే కానీ లవ్కి డెఫినేషన్ ఏంట్రా? బుక్లో ఉన్న డెఫినేషన్ అయితే తెలియదు మనకు. లవ్ గురించి మనకేం డెఫినేషన్ తెలుసురా? సరేనా సాయి, నువ్వు చెప్పు మరి. నేనా? లవ్ గురించి నేను చెప్పాలా? టూ సింపుల్. లవ్ ఈజ్ ఎ లవ్ విచ్ లవర్స్ కెన్ లవ్ ఈచ్ అదర్. టూ సింపుల్. ఎట్లా చెప్పారా వినయ్? అలా అర్థమైందరా మీకు? సరేరా, మరి అందరిని అడుగుతున్నావు కదా, మరి నీకేం తెలుసు ప్రేమ గురించి? నాకు సరే, ఇప్పుడు నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను రా. తను నో అంది కదా అని ఇంకొక అమ్మాయిని లవ్ చేశాను. అదే అమ్మాయి వచ్చి రేపు నన్ను అడిగితే నేనేం ఆన్సర్ చేయాలి? సరే కదా అని నో అన్న అమ్మాయి చుట్టూ తిరిగితే వేధిస్తున్నా, నాకే బుద్ధులు ఇచ్చేస్తారు. అసలు నిజం ప్రేమ అంటే ఏంట్రా? యా, ఏంటి ఏంటి అదే అడుగుతున్నా. ఏంటి ఇంకేంట్రా? అలా ఏంటి ఒకటేసారి అలా డల్ అయిపోయావు? అరే తను వస్తుందిరా. ఓ సరేరా, మరి రేపు మీట్ అవుదాం. 2 రోజులు టైం అడిగావుగా, మాట్లాడు. లాస్ట్ డే. సరే పద. నా వెంటే నువ్వు వస్తుంటే లోకమే కొత్తగా, ఓ నువ్వేసే ప్రతి అడుగు ఆ పువ్వులే వికసించవా, ఓ లోకమే కొత్తగా మాట్లాడుకుంటున్నారు మా ఫ్రెండ్సా? ఏంలే, లవ్ గురించి ఒక చిన్న డెఫినేషన్ దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అచ్చా, నీ ఉద్దేశంలో లవ్ అంటే? నా ఉద్దేశంలోనా? లవ్ అంటే చెప్పాలా? చెప్తా. సరే కూర్చుందాం, కూర్చొని మాట్లాడుకుందాం. మనకి పెద్దగా ప్రేమకి డెఫినేషన్స్ అంటే ఏం తెలియదు కానీ నీకు చాలా సిల్లీగా ఉండొచ్చు ఈ విషయం. చిన్నప్పుడు ఎప్పుడు మా సైన్స్ ఎప్పుడు గుర్తున్నది కాదు, కానీ నీ పరిచయం, నీ ప్రేమ తర్వాత ఆమె కాదు, ఆమె మాటలు కూడా గుర్తొస్తుంది. అచ్చా, అవునా? ఏంటవి? చెప్పాలా? చెప్పు. సరే అయితే, ఎప్పుడు చెప్తూ ఉండే సైన్స్ టీచర్, మన గుండెప్పుడు మన పిడికిలంతా ఉంటుంది అని. ఆ పిడికిలో ఉన్న ప్రేమ నెలకు చూపించలేను కదా. గుండె అంటే పిడికిలి, ఈ పిడికిలో ఉన్న ప్రేమతో చూపించగలను. ఒక్కసారి ఇది ఓపెన్ చేసి చూడు, నా ప్రేమ నీకే తెలుస్తుంది. చెయ్యి, ఓపెన్ చెయ్యి. అయిపోయింది, వెళ్ళిపోతుంది తను. జీవితంలో ప్రతి ప్రేమికుడికి ఇది ఒక గుర్తుగా జరిగిపోవాలని కోరుకుంటున్నాను. సిద్ధు, నీ హార్ట్లో ఉన్న ప్రేమని ఎప్పుడు చూపిస్తావు? నా హృదయం నీ కోసం తన వేగం పెంచేని, ఈ సమయం మన కోసం క్షణకాలం ఆగేని. చెప్పండి సార్. 2 వెనిలా ప్లీజ్.
అదేంటి వివేక్ వెనీలా కాదు బటర్ స్కాచ్ మర్చిపోయావా? నాకు వెనీలానే ఇష్టమే, వెనీలానే తిందాం. ఎందుకు? నాకు ఇష్టం కాబట్టి. అదేంటి వివేక్? లవ్లో యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంప్రెస్ చేసుడు అవసరం లేదేమో. తిందామా ఇక? సిద్ధు మహేష్ బాబు మూవీ రిలీజ్ అయింది, వెళ్దామా? నేను రాను, నీ ఇష్టం, నువ్వు వెళ్తే వెళ్ళు. వెళ్దాం కదా ప్లీజ్ ఒక్కసారికి. నా కోసం ఆ మాత్రం చేయవా? రాను, నేను చెప్పా కదా ఆల్రెడీ నీకు ఇష్టమైతే నువ్వు వెళ్ళు, నన్ను అడక్కు, నాకు సంబంధం లేదు అది. నో వే, నీకు ఇష్టమైతే నువ్వు వెళ్ళు, నాకు అవసరం లేదు. సరే వెళ్దాం, నీకు ఆల్రెడీ చెప్పాను నేను, నీ ఇష్టాన్ని నీకు తీసుకొచ్చి ఇస్తా అంతే, అంతేగాని నీ ఇష్టాన్ని నా ఇష్టంగా మార్చుకోను నీకోసం. దెన్ ఇట్ ఈస్ ద ఫైనల్, నీకోసం వస్తున్నా నేను, అంతే, ఇది గుర్తుపెట్టుకో. వివేక్ మహేష్ బాబు మూవీ రిలీజ్ అయింది, టికెట్స్ బుక్ చేయవా? ప్రభాస్ మూవీకి బుక్ చేస్తా, వెళ్దాం. మహేష్ వివేక్ ఏంటి మహేష్ 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 అని ఎదవగోలా? ప్రభాస్ మూవీ బుక్ చేస్తా. నువ్వు మారిపోయావు వివేక్. ఓహో, ఇప్పుడు కనుక్కున్నందుకు నీకు పద్మశ్రీ ఇవ్వాలా, నంది అవార్డు ఇవ్వాలా? వీఆర్ గోయింగ్ టు ప్రభాస్ మూవీ, ఐ విల్ బుక్ టికెట్స్, యూ కమ్, దట్స్ ఇట్. నా హృదయం నీ కోసం తన వేగం పెంచేనే, ఈ సమయం మన కోసం క్షణకాలం ఆగేనే. నా మనసే వింతగా నీ కలతో నిండెనే, నన్ను నాలో ఉంచక నీ కోసం ఊరికెనే. కొత్తగా మబ్బులతో చేరేగా, వింతగా ప్రేమ చినుకులే కురియగా. ఓ, 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 ఓ. Vivek, let's go for a walk for a few minutes. చల్ లెట్స్ గో. రెడ్ ఎందుకు వేసుకోలే? రెడ్ వేసుకోమన్నా కదా కలిసినప్పుడల్లా. తొక్కల రెడ్ అసలు నాకు ఇష్టమే ఉండదు, బ్లూ షర్టే ఇష్టం, నేను ఇదే వేసుకుంటా. అసలు నీ ప్రాబ్లం ఏంటి వివేక్? మొన్న ఐస్ క్రీమ్, నిన్న మూవీ, ఇప్పుడు ఇలా. ఎందుకు ఇలా నా ఫీలింగ్స్ని హర్ట్ చేస్తున్నావు? నువ్వు మారిపోయావు. నేనేం మారలేదే, నేను ఇంతే. అంటే నేను ఇంతేనే. వెనిలా, ప్రభాస్, బ్లూ షర్ట్, దీస్ ఆర్ ఆల్ మై ఫేవరెట్. యూ హ్యావ్ టు కాంప్రమైజ్. అర్థమైందా? ఎందుకు మరి ఇవన్నీ యాక్టింగ్లు, అబద్ధాలు? అప్పుడు నా ఐలో చెప్పలేదు కదా. అంటే నేను పడాలని అట్లా చేసిన, ఐ లవ్ యూ చెప్పినావు, నాకు ఇప్పుడు అవసరం లేదు నేను ఇంప్రెస్ చేసేది. అంటే ఇప్పుడు ఇవన్నీ ఇంప్రెస్ చేయడానికి చేసావా? అవును. దాని బదులు ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఇంకా బాగుండేది కదా. ఐ లవ్ యూ చెప్పినావు, కమిట్ అయినాం, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అంతే. ఓకే లిసన్, మనం లవ్లో ఉన్నప్పుడు ఇంకో ఆప్షన్ కూడా ఉంది, దట్స్ కాల్డ్ బ్రేకప్. నువ్వు చిన్న వాటికే కాంప్రమైజ్ అవ్వవు, ఫ్యూచర్లో కాంప్రమైజ్ అవుతావని నాకు నమ్మకం లేదు. లెట్స్ బ్రేకప్. శాన్వి, వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోతున్నావు. పోవే, నువ్వేంది నన్ను ఇడిచిపెట్టేది? నేనే నేను ఇడిచిపెట్టి మంచి పని చేసిన. గెట్ లాస్ట్, నువ్వు నాకు అక్కర్లేదు. నేను కూడా మంచి పని చేశాను నేను వదిలేసి. నీతో
నీతో గడిపే ప్రతి క్షణం చాలా బాగుంటాయి తెలుసా సిద్ధు. నువ్వు నా జ్ఞాపకమే కాదు అంతకంటే ఎక్కువ. అవునా? అయితే నేను పాస్ అయిపోయానా? నీ ప్రేమ నిన్నటి కంటే ఎక్కువ, రేపటి కంటే తక్కువ తెలుసా సిద్ధు. నేను నీకు విషయం చెప్పాలి తెలుసా. చిన్నప్పుడు ఎప్పుడు మొదటిసారి అమ్మని అమ్మ అని పిలిచానంట. అప్పుడు మా అమ్మ ఫీలింగ్ ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు నువ్వు సిద్ధు అని పిలుస్తున్నప్పుడల్లా అప్పుడు మా అమ్మ ఫీలింగ్ ఇప్పుడు నా ఫీలింగ్ ఒకటేనేమో అనిపిస్తుంది. సిద్ధు ఒక రిలేషన్లో ఎదుటివారిని ఇంప్రెస్ చేయడం వల్ల కలిగే కొంతకాలపు హ్యాపీనెస్ కొంతకాలం మాత్రమే ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కాంప్రమైజ్ అవ్వని వీళ్ళు లైఫ్లో కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అవుతారని వాళ్ళకే నమ్మకం ఉండదు. అదే రిలేషన్లో ఎదుటివారిలో ఉన్న ఇష్టాన్ని ప్రేమించండి, వాళ్ళు ఇచ్చే వస్తువును ప్రేమించకండి, కనిపించే ప్రేమను ప్రేమించండి. ఇట్లు మీ సిద్ధు. యాక్షన్ యాక్షన్. ఇప్పటి వరకు నువ్వు గడిపిన ప్రతి క్షణం ఒక గతంలా ఉంటే అంటే అడ్డు తిరగాలి నువ్వు. జగడమే అవేందుకు వచ్చిందిరా? అది డాన్స్ కాదు. ఓకే లైటింగ్ ఏమొద్దు కదా, డల్ అయిపోయింది కదా. సరిపోయిద్దిలే, సరిపోయిద్ది. ఓకేనా? ఓకే. తినాలి ఆ కెమెరా ముందుకు వచ్చిందాక ఫ్రేమ్ కట్ పెట్టుకో. 1 2 3 యాక్షన్. రెడీ? కుక్క పిల్ల కట్టున్నట్టు అంటుంది. కుక్క పిల్ల అట. చెడు మాకరా, క్యాజువల్గా మాట్లాడుకోండి. నాకు ఒక్కసారి చెప్పుదాన్ని నేను కాపర్ చేస్తాను. సినిమా పేరేంది వివేక్? ప్రేమలో. ఇంకా సినిమా పేరు లేకుండా యాక్ట్ చేస్తున్నావా?